ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు పేరట శుభములు. దేవుని యొక్క మాట చేత మరొకసారి మీ ముందుకు వచ్చేసాను. జీవితంలో అతి పెద్దయిన ప్రతి మనిషి జీవితంలో ఎలుబడి చేస్తుంది ఏంటంటే భయం. భయం లేని వాళ్ళు ఉన్నారండి? ఏదో విషయంలో మనిషి భయపడుతూనే ఉంటాడు. భయపెడుతున్న పరిస్థితులు ఎదురుగా కనబడుతూనే ఉంటాయి. బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుని మీద ఆధారపడుతున్న పిల్లలు దాక్కుంటూ భయపడుతూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నవారు, దేవుని శక్తి ఏంటో, దేవుని బలం ఏంటో, దేవుని యొక్క మరి మహిమెంతో వారు తెలిసి కూడా ఒకానొక సందర్భంలో చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఆ ప్రాంతంలో సౌలుగా పిలబడుతున్న ఒక వ్యక్తి మరి క్రైస్తవులందరినీ కూడా భయంకరంగా చంపి వారి రక్తాన్ని చూసి సంతోషించే ఒకడు ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నాడనే విషయం తెలిసి వారెక్కడుంటే అక్కడికి సౌలు మరి దండెత్తి అనేక మందిని తీసుకొచ్చి దేవుని పిల్లలు చంపేస్తుంటుంటే, దేవుడు మాకు తోడై ఉంటే ఈ మరణం మాకు ఎందుకు వస్తుంది? దేవుడు మాకు తోడై ఉంటే శత్రువును దేవుడు ఎందుకు చంపట్లేదు? దేవుడు మాకు తోడై ఉంటే ఈ విపత్తు రాకుండా దేవుడు ఆపగలడు కదా, ఆయన ఆజ్ఞాపించినప్పుడు జరుగుతాయి కదా. ఇలా అనేకమైన డౌట్స్తో దేవుని మీద ఆధారపడుతున్న పిల్లలు భయపడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భం మీ జీవితంలో కూడా ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకంటే మనం దేవుని పిల్లలం కదా. దేవుని పిల్లలుగా ఉంటున్నప్పుడు ఎన్నో రకాలుగా భయాలు పెడుతున్న అపవాదం మన ముందుకు వస్తున్నప్పుడు, ఆ రోజు ఆది అపోస్తల సంఘములో ఆత్మను పొందుకున్న వారు సైతం వారు భయపడుతున్నప్పుడు వారికి తెలియని విషయం ఈ రోజు మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ రోజు వారు అనుకున్న విషయం ఏంటంటే, సౌల్ని తండ్రి హఠాత్తుగా వచ్చి నువ్వు మరణింపచేస్తే వాని యొక్క మరణాన్ని బట్టి అనేక మంది శత్రువులు అక్కడే నీ శత్రుని తెలుసుకుంటారు ప్రభు అని వారి ఊహల్లో, ఉద్దేశాల్లో, ఆలోచనలో ఇటువంటి తలంపు ఎందరిలోనూ ఉంటే, దేవుని ఉద్దేశాలు మనిషి ఉద్దేశాలు వంటివి కాదు కదా. దేవుని ఉద్దేశాలు ఎటువంటివో తెలుసా? శత్రుల సైతం మార్చి క్రీస్తుకు సాక్షిగా మార్చుకొని దేవుని పిల్లలు గణపరిచే దేవుని సామర్థ్యత ఆ రోజు వారికి తెలియదు. ఈరోజు వాక్యం చదువుతున్న మనకు తెలుసు. సౌలు పౌలుగా మార్చాడు దేవుని. దమస్కు మార్గములో మరి సౌలు దర్శించి దేవుని వెలుగు చేత పట్టుకొని ఆది అపోస్తల సంఘములో భయపడే వారికంటే బలమైన వ్యక్తిగా దేవుడు మార్చుకుంటకు, బలమైన వ్యక్తిగా దేవుడు పట్టుకుంటకు సౌలు పౌలుగా మార్చాడు. ఆ పౌలుగా మార్చబడి మరి అదే ప్రజల మధ్యకు వచ్చి క్రీస్తు కోసం నేను చావడానికైనా సిద్ధం అని చెప్పేటప్పుడు మరి వారి యొక్క ఉద్దేశం ఎలాగుందో ఒక్కసారి మనం ఊహించుకుంటే, వారి యొక్క ముఖ పోలికలు, వారి మనస్సుల్లో ఏమని అనుకుని ఉండొచ్చు? అమ్మో చంపేమని దేవునికి అడిగాం. చంపడం కాదు, మనతో పాటు కలిసి బతకడానికి సిలువ సాక్షిగా దేవుడు మార్చేశాడు. అవునండి, నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు నువ్వు సిగ్గుపరచబడవు. అది ఎలాంటి పరిస్థితి అయినా అది నీ ముందు భయపెడుతుందా? భయపెట్టే పరిస్థితి అయినా, బాధపడే పరిస్థితి అయినా, దిగులు కలిగే పరిస్థితి అయినా, చింత కలిగిన పరిస్థితి అయినా, అది ఏదైనా సరే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భయాల్లో నీ దేవుని ఆధారం చేసుకో. సరైన సమాధానంతో దేవుడిని నింపి ఈ దినమే సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.